జీవితంలో ఒక బలమైన కార్యాన్ని జరిగించాలంటే, ఇప్పుడే నీ జీవితంలో ఒక బలమైన కార్యం జరగాలంటే, ఇప్పుడే దేవుని మోకాల దగ్గరికి వెళ్ళి, దేవుని పాదం దగ్గరికి వెళ్ళి, ఆయన పాదం దగ్గరికి వెళితే నిన్ను ఓడిపోనివాడు, నిన్ను సిగ్గుపడినవాడు. అసలు నిన్ను సిగ్గుపడినవాడు దేవుడు. ఎంతమంది మధ్యలో నీ తలదించబడుతుందో, ఎంతమంది మధ్య నువ్వు అవమానపరచబడుతున్నావో, నిందల పాలైపోయావో, అవన్నీ దేవునికి తెలుసు. అవన్నీ చూశాడు. నువ్వు తెలుసు దేవుడికి నువ్వు తెలుసు, నీ పేరు తెలుసు. నిన్ను వదిలిపెట్టేవాడు కాదు ఆయన. నీ జీవితంలో ఒక బలమైన కార్యం జరగాలంటే ఒకసారి ఇప్పుడు వెళ్ళు. అన్నీ నేను చేస్తానే ఉన్నాను, లేదు ఒకసారి వెళ్ళు. నీ పడిపోయిన ఆ ప్రార్థన బలిపెట్టని ఒకసారి తిరిగి కట్టు. కార్యం జరిగింది. దేవుడు నీ జీవితంలో బలమైన సహాయం చేస్తాడు. ఎలా ఉంటుందంటే, బాగానే ఉంటున్నావు, ఉన్నంతసేపు మంట ఉంటుంది, తర్వాత ఆరిపోద్ది. కానీ నీకు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అది ఆరిపోకూడదు, అది నిరంతరం మండాలి.